నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతుంది. మనకేం సంబంధం అని కూర్చున్న దేశాల్లో కూడా చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. మన భారతదేశంలో మనకు ఆ యుద్ధానికి సంబంధం లేదు, మనం ఎవరికి సపోర్ట్ చేయమని బయటకు చెప్తున్నా, ఒకవైపు అమెరికాకు, ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూనే ఇరాన్ కూడా మాకు మిత్రదేశం అని కథలు చెప్తున్న ప్రభుత్వం ఒకవైపు, బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కింద హిందూ ఉన్మాదులు ఇజ్రాయెల్ గెలవాలంటూ పూజలు పునస్కారాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఆ యుద్ధం మన మీద దెబ్బ తీస్తున్నది. ఇవాళ వార్తల్లో ముంబైలో 50% హోటళ్లు మూసేశారు. హైదరాబాద్లో కూడా హోటళ్లు మూసేసే పరిస్థితి ఈ హోటల్ సంఘం ఆల్రెడీ ప్రకటించింది, మేము నడపలేము అని. చెన్నైలో అదే పరిస్థితి, బెంగళూరులో అదే పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా హోటల్ పరిశ్రమ దెబ్బతినబోతోంది. యుద్ధం ఇలాగే కొనసాగుతాయి. కారణం ఏంటి? మన తెలంగాణ హోటల్ పరిశ్రమకు సంబంధించిన సంఘం అధ్యక్షుడు అన్నాడు, మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో రెస్టారెంట్లకి గ్యాస్ అంత అవసరము. ఇవాళ గ్యాస్ లోటు ఉన్నది, గ్యాస్ సరఫరా జరగటం లేదు. ఇతర దేశాల నుంచి మనం గ్యాస్ దిగుమతి చేసుకుంటాం, దిగుమతి జరగటం లేదు. గ్యాస్ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నది భారతదేశంలో. రెస్టారెంట్లకి కమర్షియల్ గ్యాస్ రెస్టారెంట్లకు దొరకట్లేదు. అది కూడా ఆ రేట్లు కూడా విపరీతంగా పెంచేసింది గవర్నమెంట్. ఈ 2 రోజుల క్రితమే గవర్నమెంట్ గ్యాస్ రేట్లు కూడా పెంచక తప్పదు. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా విపరీతమైన పరిస్థితులు పెరుగుతాయి. అవి కూడా పెట్రోల్ డీజిల్ కూడా అందుబాటులోకి రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకు రావాల్సిన ఇంధనం, పెట్రోలు, డీజిల్, ఆయిల్ రాకుండా ఇరాన్ అక్కడ అడ్డుకున్నది. హుర్ముజ్ సంధి, జలసంధి దగ్గర ఇరాన్ అడ్డుకున్నది. ఇతర దేశాల నుంచి మనకు ఆయిల్ రాని పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగట్లేదు కాబట్టి అప్పుడే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఆర్ఎస్ఎస్ శిష్యులందరూ మోడీని పొగుడుతూ పోస్టర్లు తయారు చేస్తూ సోషల్ మీడియాలో వెదజల్లుతున్నారు. ప్రపంచమంతా పెరిగింది, పెట్రోల్ రేట్లు పెరిగాయి, డీజిల్ రేట్లు పెరిగాయి. పక్కన ఉన్న పాకిస్తాన్లో పెరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో పెరిగింది, బంగ్లాదేశ్లో పెరిగింది. మనకు మాత్రం పెరగకుండా ఉన్నది, ఎందుకంటే మోడీ ఉన్నాడు కాబట్టి. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గిపోయినప్పుడు కూడా మొన్నటి దాకా, యుద్ధం రాకముందు దాకా ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇండియా తగ్గించలేదు. అంత పెరిగినప్పుడు ఏ రేటు ఉందో అదే రేటుకు ఇక్కడ ఇండియాలో పెట్రోల్ కొన్నాం. ఆ లాభాలన్నీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, ప్రైవేట్ కంపెనీల దగ్గర. ఇప్పుడు బెంగాల్లోనో, తమిళనాడులోనో, ఇంకో చోట ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచితే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, వ్యతిరేకత వస్తుంది, తమకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. కాబట్టి ఎలక్షన్లు అయిపోయేదాకా ఈ రేట్లు పెంచరు. బీజేపీ ప్రతిసారి చేస్తున్న వ్యవహారం అది, పెంచరు. ఇట్లా మన దేశం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న ఈ యుద్ధం మరి ఎవరికి లాభం? ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగాయి, గ్యాస్ కొరత ఉన్నది కాబట్టి రేట్ ఎంత పెంచినా సరే మనం కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్యాస్ తయారు చేసే కంపెనీలకు లాభం. ఆయిల్ కొరత ఉన్నది, ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ప్రపంచవ్యాప్తంగా. ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీలకు లాభం. యుద్ధం జరుగుతున్నది, అన్ని దేశాలు తమ యుద్ధం మీద పెట్టే బడ్జెట్ పెరుగుతున్నాయి, తమ ఆయుధాల మీద పెట్టే బడ్జెట్ పెరుగుతున్నది. కాబట్టి ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు లాభం. ఇప్పుడు యుద్ధాలు ఎవరి లాభాల కోసం జరుగుతాయో మనకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అమెరికా ప్రయోజనం అంటే, ఇజ్రాయెల్ ప్రయోజనం అంటే అమెరికాలో ఉన్న కార్పొరేట్ కంపెనీల పెట్టుబడిదారుల ప్రయోజనం. ముఖ్యంగా అమెరికాలో ఆయిల్ కంపెనీలు. గతంలో వెనుజులా మీద దాడి చేసి మదురో, వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికాకు పట్టుకొచ్చిన సంఘటన మనకు గుర్తుండే ఉంటుంది. దేనికోసం? అక్కడ అమెరికా కంపెనీ ఉంది వెనుజులాలో. అందుకు ముందు, మదురో కంటే ముందు అమెరికా కంపెనీ అక్కడి నుంచి ఆయిల్ తీసి, తక్కువ ధరకు ఆయిల్ తీసి ప్రపంచానికి అమ్మి విపరీతమైన లాభాలు సంపాదించిన అమెరికన్ కార్పొరేట్ సంస్థను వెనుజులా నుంచి అక్కడి పాలకులు గెంటేశారు. మొత్తం జాతీయం చేశారు ఆయిల్ కంపెనీలు మొత్తం. దాంతో ఇప్పుడు మళ్ళీ వెనుజులా మీద పట్టు సంపాదించిన ఎవరి కోసం? అమెరికన్ ఆయిల్ కార్పొరేట్ కంపెనీల కోసం పట్టు సంపాదించారు. ఇప్పుడు ఆయిల్ అక్కడి నుంచి తోవుకపోతారు. డైరెక్ట్గా మనకు చెప్తూనే ఉన్నాడు, ఆయిల్ మీరు రష్యా దగ్గర కొనొద్దు భారతదేశం, మేము వెనుజులా నుంచి కానీ అమెరికా నుంచి కొనండి అని. వెనుజులా నుంచి కొనడం అంటే అమెరికా నుంచి కొనడమే. అమెరికా మధ్య దళారీయే కాదు, వెనుజులా మీద పట్టున్న కంట్రీ, వెనుజులాను ఆక్రమించుకున్న కంట్రీ. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఒక అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన కంట్రీ. కాబట్టి ఇప్పుడు ఆయిల్ కంపెనీల లాభాల కోసమే
యుద్ధాలు జరుగుతాయి. ఆయుధాల కంపెనీల లాభాల కోసమే యుద్ధాలు జరుగుతాయి. గ్యాస్ ఉత్పత్తి చేసే కంపెనీ, ఇంకా ఇట్లా చాలా మెడిసిన్, ఈ యుద్ధ సమయంలో మెడిసిన్ విపరీతంగా అమ్ముడుపోతుంది. మెడిసిన్ కంపెనీలు, ప్రతి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం ఇప్పుడు ఎక్సిన్ మొబైల్, షెవ్రాన్ అనే 2 కంపెనీలు అమెరికాలోని అతి పెద్ద ఆయిల్ కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ బిజినెస్ చేస్తున్న కంపెనీలు. వెనిజులాతో సహా తన అధీనంలోని అన్ని దేశాల ఆయిల్ను తన చేతుల్లో పెట్టుకున్న కంపెనీలు ఇవి. గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ఆయిల్ కూడా ఈ 2 కంపెనీల చేతుల్లో మీదుగానే ప్రపంచానికి ఎగుమతి అవుతాయి. అటువంటి ఆయిల్ కంపెనీల ప్రోత్సాహం ఇందులో ఉన్నది. యుద్ధంలో ప్రోత్సాహమే కాదు, చెయ్యాలని ఆర్డర్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి చేస్తే చాలా పెద్ద ఎత్తున ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు రేట్లకు ధీటుగా తక్కువ రేటుకి ఇరాన్ ప్రపంచానికి ఆయిల్ అమ్ముతుంది. మనం కూడా చాలా ఇరాన్ దగ్గర కొనుక్కున్నాం తక్కువ రేటుకి. ఇరాన్ మనకు మిత్రదేశం కాబట్టి చాలా తక్కువ రేటుకే ఇచ్చింది. కాబట్టి ఇరాన్ను ఓడించి, ఇరాన్ను ఆక్రమించి, లేదా ఇరాన్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయిల్ మీద తన పెత్తనం సంపాదించాలని ఎక్సన్ మొబైల్, షెవ్రాన్ కంపెనీలు ఈ యుద్ధానికి పెట్టుబడి పెట్టాయి. అందువల్లనే యుద్ధం సాగుతుంది. వాటి ప్రయోజనాల కోసం యుద్ధం సాగుతుంది. ఇరాన్ అంతేకాక ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరిగి ఇరాన్ ఆక్రమించుకుని ఇరాన్ ఆయిల్ సరఫరా తగ్గించేస్తే యుఎస్ వాటి మిత్ర దేశాల ఆయిల్ మార్కెట్ షేర్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఆ కంపెనీలకు చాలా అవసరం. ఈ 2 కంపెనీలే కాకుండా ఇంకా మిత్ర దేశాల కంపెనీలు చాలా ఉన్నాయి. వాటికి కూడా ఇది చాలా అవసరం. ఒకవేళ ఇరాన్లో ఇప్పటి ప్రభుత్వానికి కులదోసి తమ ప్రభుత్వమే వస్తే ఇరాన్ ఆయిల్ మీద కూడా తమ నియంత్రణే ఉండి ప్రపంచ ఆయిల్ మొత్తం తమ చేతుల్లోనే ఉంటుంది. దానికోసం యుద్ధం సాగుతోంది. రెండోది ఆయుధాలు, డిఫెన్స్ సంబంధించిన ఆయుధాలు తయారు చేసే కంపెనీలు. వాటికి ఆయుధాల డీలర్లకు, ఆయుధాల కంపెనీలకు ప్రపంచంలో ఎక్కడో చోట యుద్ధం జరుగుతూనే ఉండాలి. శాంతిగా ఉంటే వాటికి గిట్టదు. శాంతిగా ఉంటే వాటి వ్యాపారమే లేదు. ప్రపంచం మొత్తం ఏ కొట్టాటం లేకుండా శాంతిగా ఉంటే ఆయుధాలు తయారు చేసిన అవసరమే ఉంది? ఆయుధాలు తయారు చేసిన గోడౌన్లో పెట్టుకుంటే వాళ్ళకి లాభమే ఉంది? గోడౌన్లో పెట్టుకోవద్దు, ఆయుధాలు తీయాలి, బయటికి తీసి వాడాలి. వాడితేనే మళ్ళీ కొత్త ఆయుధాలు ఉత్పత్తి చేయడం, మళ్ళీ కొత్త లాభాలు రావడం జరుగుతుంది. ఆయుధాలు ఉత్పత్తి కొత్తవి జరగాలంటే యుద్ధాలు జరగాలి. ఆయుధాలు ఉపయోగించాలి. అమెరికా ఆయుధాలు ఇండియా కొంటుంది, పాకిస్తాన్ కొంటుంది. మన పాకిస్తాన్, ఇండియా శత్రు దేశాలు. ఇండియా కొంటుంది, పాకిస్తాన్ కొంటుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇటు నుంచి అమెరికా ఆయుధమే, అటు నుంచి అమెరికా ఆయుధమే. ప్రపంచంలోని చాలా దేశాలు అమెరికా ఆయుధాలు కొంటే అమెరికా ఆయుధాలు తయారు చేసే కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం ప్రపంచంలో ఎక్కడో చోట యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అలాగే జరుగుతుంది. రష్యాలో ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, ఉక్రెయిన్ కోసం ఆయుధాలు తయారు చేసే అమెరికా కంపెనీలు ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం పెరగడానికి, కొనసాగడానికి, సంవత్సరాలు కొనసాగడానికి ఈ ఆయుధాల తయారీ కార్పొరేట్ కంపెనీలు లాభం. వాటి కోసం ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేస్తున్నాయి. లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్, ఈ 3 కంపెనీలు ప్రధానమైనవి అమెరికాలో. ఈ 3 కంపెనీలు చాలా పెద్ద ఎత్తున ఆయుధాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆయుధాల ఉత్పత్తి ఒక్క అమెరికా కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు, అరబ్ కంట్రీస్కు ఈ ఆయుధాలే వెళ్తాయి. మన భారతదేశానికి ఈ ఆయుధాలే వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను సప్లై చేసే ఈ 3 కంపెనీలు ఇప్పుడు యుద్ధానికి పెట్టుబడి పెడుతున్నాయి. ట్రంప్ను ఆయిల్ కంపెనీలు, ఈ డిఫెన్స్ కంపెనీలు, ఆయుధాలు తయారు చేసే కంపెనీలు తమ చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్నాయి. ఇక ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. డిఫెన్స్ టెక్ కంపెనీలు, డిఫెన్స్ టెక్, డ్రోన్స్ తయారు చేస్తాయి ప్రధాని. ఇప్పుడు యుద్ధాల్లో ఎక్కడ చూసినా డ్రోన్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసాం. రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చాలా చిన్న దేశమైన ఉక్రెయిన్ ప్రయోగించే డ్రోన్లతోని రష్యాను అతలాకుతలం చేస్తుంది. ఇప్పుడు అటు ఇరాను, ఇటు ఇజ్రాయెల్ కూడా, అమెరికా కూడా డ్రోన్లు ప్రయోగిస్తున్నాయి యుద్ధానికి. ఈ డ్రోన్లు తయారు చేసే కంపెనీలు విపరీతంగా లాభాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రోన్ల ద్వారానే ఇరాన్ అరబ్ కంట్రీస్ మీద దాడులు చేస్తుంది. ఈ డ్రోన్ల కంపెనీలు మరిన్ని లాభాలు కావాలంటే, డ్రోన్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలంటే యుద్ధాలు రావాలి. ఆ యుద్ధాల కోసమే ఈ డ్రోన్లు తయారు చేసే పెద్ద డ్రోన్లు, యుద్ధాల కోసం తయారు చేసే డ్రోన్లు, ఏదో మనం ఫోటోలు తీసుకోవడానికి, పెళ్లి ఫోటోలు తీసుకోవడానికి ఉపయోగించే డ్రోన్లు కాదు, యుద్ధాల కోసం ఉపయోగించే డ్రోన్లు. ఆ కార్పొరేట్ కంపెనీలు కూడా యుద్ధాన్ని, ఈ మొత్తం కార్పొరేట్ నెట్వర్క్, కార్పొరేట్ ఇంట్రెస్ట్లే, కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రస్తుతం యుద్ధాన్ని డ్రైవ్ చేస్తున్నాయి. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఇంకొకటి. వీళ్ళందరికీ లాభాలైతే వస్తున్నాయి, కానీ ట్రంప్ అనుకున్నది ఒకటి,
అక్కడ జరుగుతున్నది ఇంకొకటి. ఈ కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే లాభాల్లో ఉన్నాయి. షేర్ మార్కెట్లు భారతదేశంలో విపరీతంగా పడిపోయిన షేర్ మార్కెట్ అంటే ఇంకొకటి లాభాలు, అక్కడ లాభాలు వస్తున్నాయి. ఆయుధాల కంపెనీల షేర్ మార్కెట్లు, డ్రోన్ కంపెనీల షేర్ మార్కెట్లు, ఆయిల్ కంపెనీల షేర్ మార్కెట్లు విపరీతంగా పెరిగినాయి. వేల లక్షల కోట్ల లాభాల్లో ఉన్నాయి ఇప్పుడు అవి. యుద్ధం స్టార్ట్ అయ్యి వారం 10 రోజుల్లోనే లక్షల కోట్ల రూపాయల లాభాల్లోకి వెళ్ళిపోయాయి. మన చావులు, మన హత్యలు, మన మరణాలు వాళ్ళ లాభాలుగా మారుతున్నాయి. పసిపాపలను 250 మందిని ఇరాన్ మీద దాడి చేసి స్కూల్లో ఉన్న చిన్న పిల్లలను అందరినీ నిర్దాక్షిణ్యంగా దుర్మార్గంగా చంపేసిన ఇజ్రాయిల్ పిల్లలను హత్య చేసి వాళ్లకు లాభాలు పంచిపెట్టింది. ఆయిల్ కంపెనీలకు, డిఫెన్స్ కంపెనీలకు, గ్యాస్ కంపెనీలకు లాభాలు పంచిపెట్టింది. వాళ్ళ లాభాల కోసం ఇవాళ జరుగుతున్నది యుద్ధం. కానీ అక్కడ ట్రంప్కు అర్థమైంది, వాళ్ళ పరిస్థితి అర్థమైంది. 2-3 రోజుల్లో యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాడు ఆయన. ఖొమైనీని హత్య చేస్తే అయిపోతుంది, ఇరాన్ ప్రభుత్వం మారిపోతుంది, మొత్తం ఇరాన్ నా చేతుల్లోకి వస్తుంది అనుకున్నాడు. ఇజ్రాయిల్ కూడా అలాగే అనుకున్నది. సాధ్యం కాలేదు. ఇరాన్ 2వ శ్రేణి నాయకత్వం రెడీ అయింది. ఇరాన్ నష్టపోతున్నప్పటికీ, చాలా నష్టపోతుంది ఇరాన్. చాలామంది చనిపోతున్నారు, పసిపిల్లలు చనిపోయారు, చాలామంది చనిపోతున్నారు. అయినా ఇరాన్ ధైర్యంగా పోరాడుతున్నది, వెనక్కి తగ్గేది లేదని ప్రకటిస్తున్నది. ఇజ్రాయిల్ మీద దాడులు చేస్తున్నది. అమెరికా మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అరబ్ కంట్రీస్లో అన్నిటి మీద దాడులు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అరబ్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే అమెరికా మిలిటరీ బేస్లు ఉన్నాయో అక్కడి నుంచి అమెరికా సైన్యం వెనక్కి మళ్ళింది, అమెరికాకు వచ్చేసింది. ఇప్పుడు అరబ్ కంట్రీస్ని కాపాడే నాదుడెవరు? ఇరాన్ నుంచి. అట్లా అందరినీ ఇరికించి అమెరికా వెనక్కి తగ్గే ప్లాన్ చేస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేశాడు ట్రంప్. బయటికి ఏమైనా చెప్పొచ్చు, కానీ యుద్ధం ఆపడం గురించి ట్రంప్, నెతన్యాహు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చర్చలు జరుపుతున్నారు. యుద్ధం ఆపడం ఎలా, ఇందులోంచి బయటపడడం ఎలా, గౌరవంగా బయటపడడం ఎలా? ఓడిపోయిన తర్వాత, ప్రపంచం ఓడిపోయిందని తెలిసిన తర్వాత బయటపడితే వాల్యూ ఉండదు. ఇప్పటికే భయపడుతున్న ప్రపంచ దేశాలు, తనకు భయపడుతున్న ప్రపంచ దేశాల్లో వాల్యూ లేకుండా పోతుందని అమెరికా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి గౌరవంగా బయటపడడం ఎలా ఈ యుద్ధంలోంచి? ప్రకటనలు అప్పుడే మేము విజయం సాధించాం, ఇక యుద్ధం అంతమైనట్టే, ఇరాన్ ఓడిపోయిందని ప్రకటించే ట్రంప్ అంతకుముందు ప్రకటించింది ఏంటి? ఇరాన్లోకి మా సైన్యాన్ని ఇరాన్లోకి పంపిస్తాం. భూమార్గంలో ఇప్పటివరకు ఆకాశ మార్గంలో యుద్ధం చేశారు, భూమార్గంలో ఇరాన్లోకి పంపించి ఇరాన్ని ఆక్రమించుకుంటామని తొడలు కొట్టినవాడు ఈ ట్రంప్. ఏమైంది ఇప్పుడు? రోజుకు 7,000 కోట్ల రూపాయలు డాలర్లు ఖర్చు అవుతున్నాయని ఒక లెక్క. అమెరికా 7,000 కోట్ల డాలర్లు ప్రతిరోజు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా మారిపోయింది. ఇప్పటికే అమెరికా అనేక అప్పులతో, లక్షల కోట్ల అప్పులతో కిటకిటలాడుతున్నది, దెబ్బతిని ఉన్నది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు యుద్ధంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుంది. అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు యుద్ధం ఆపాలని. అమెరికా ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ యుద్ధం వల్ల నష్టపోయేది వాళ్లే. అమెరికా సైనికులు శవపేటికల్లో తిరిగి వస్తున్న సైనికులను చూసి వాళ్ళ కుటుంబం ఏడుస్తున్నది, యుద్ధాలు ఆపమంటున్నది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది పక్కన పెడితే కార్పొరేట్ కంపెనీలు మాత్రం గెలిచాయి. కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు యుద్ధంలో ఇరాన్ గెలిచినా, అమెరికా గెలిచినా, ఇరాన్ ఓడిపోయినా, అమెరికా ఓడిపోయినా లాభాలు వచ్చేది మాత్రం కార్పొరేట్ కంపెనీలకే. ఆ కార్పొరేట్ కంపెనీల కోసమే యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో యుద్ధం ఎండ్ చేయాల్సిన పరిస్థితి ట్రంప్కుంది. ఇది ఒక్క అమెరికా పరిస్థితేనా, ప్రపంచ పరిస్థితేనా, భారతదేశ పరిస్థితి అలా లేదా? భారతదేశంలో కూడా కార్పొరేట్ కంపెనీల కోసమే హత్యలు జరుగుతాయి, దాడులు జరుగుతాయి. సైన్యాన్ని ఉపయోగించి కొన్ని వేల లక్షల మందిని ఊచకోతకు వస్తారు భారతదేశంలో. అది దండకారణ్యంలో జరుగుతున్నది. దండకారణ్యంలో 2 ఏళ్లుగా దండకారణ్యంలో జరుగుతున్నది. వేలాది మంది ఆదివాసులను సైన్యాన్ని దించి ఊచకోతకు వస్తున్నారు అక్కడ. ఎవరి కోసం? అనేక కార్పొరేట్ కంపెనీల కోసం. ఛత్తీస్గఢ్ అడవుల్లో హస్దేవ్ అడవిని ఆక్రమించుకొని అక్కడ మైనింగ్ చేయడం కోసం, బొగ్గు మైనింగ్ కోసం, పేరుకి బొగ్గు మైనింగ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీ అని ఉంటుంది, కానీ దానికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడి నుంచి బొగ్గు తవ్వేది, తీసుకెళ్ళి ఇచ్చేది మొత్తం అదానీ కంపెనీ. అదానీల కోసం ఇప్పుడు అక్కడ హస్దేవ్ ఫారెస్ట్ మొత్తం ఆక్రమించారు. ఒక్క హస్దేవేనా? బస్తర్ చాలా పెద్దది. బస్తర్ ఏరియా దాదాపు 4 జిల్లాలకు వ్యాపించి ఉన్నది. ఆ బస్తర్ ఏరియాలో మొత్తం మైనింగ్ చేసి బొగ్గు, బాక్సైటు, ఇతర మినరల్స్, అల్యూమినియం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అతి విలువైన ఖనిజ సంపదను తవ్వి విదేశాలకు
ఎగుమతి చేయడం కోసం, వేల లక్షల కోట్ల రూపాయల లాభాలు సంపాదించుకోవడం కోసం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చింది గవర్నమెంట్. అదానికి ఇచ్చింది. ఒక్క బస్తరే కాదు, ఛత్తీస్గఢ్లోని బస్తరే కాదు, అటు ఒరిస్సా, ఇటు మహారాష్ట్ర, అటు మధ్యప్రదేశ్, మొత్తం దేశంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద మొత్తం తవ్వి లాభాలు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కాదు ఇది. మొత్తం అదానీకి, అంబానీకి, వేదాంతకు, ఇట్లా రకరకాల కంపెనీలు. మహారాష్ట్ర అడవుల్లో లాయిడ్స్ కంపెనీ అయితే చాలా ఏళ్ళుగా పర్మిషన్స్ తీసుకొని ఉన్నది గడ్చరోలిలో. అక్కడ ఇనుము తవ్వుకొని పోవాలని అక్కడ నక్సలైట్లు అడ్డుకిస్తున్నారు. వాళ్ళని తవ్వుకోనివ్వట్లేదు. ఆదివాసులు అడ్డుకుంటున్నారు. ఈ భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద భారతీయులదే. భారతదేశంలో ఉన్న అటవీ సంపద భారతీయులదే. ట్రంప్ది కాదు, లేదు ఇంకో ఇజ్రాయెల్ది కాదు, లేదు వేరే దేశాలది కాదు. మన దేశ ఖనిజ సంపద మనకు మాత్రమే ఉపయోగపడాలి. మన దేశ ఖనిజ సంపద మన ప్రభుత్వం అధీనంలోనే మనకు మాత్రం ఉపయోగపడాలి. అదానీలకు, వేదాంతలకు, లైట్స్కో, అంబానీలకో కాదు. వాళ్ళ లాభాల కోసం ఆదివాసులను ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయడాన్ని వ్యతిరేకించినందుకు వాళ్ళని తరిమేస్తున్నారు, లాఠీచార్జ్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. వాళ్ళకు అండగా నిలబడ్డ ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఆదివాసులకు అండగా నిలబడి ఖనిజ సంపదను కాపాడుతున్న మావోయిస్టులను, నక్సలైట్లను ఊచకోతకు వస్తున్నది హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వం. లక్షలాది సైన్యాన్ని దింపింది. ఒక దేశం మీద యుద్ధం జరిగినట్టు, ఒక దేశం మీద యుద్ధం చేసినట్టు తన దేశ పౌరుల మీదనే యుద్ధం చేస్తుంది. బాంబింగ్ చేస్తుంది. డ్రోన్ల ద్వారా, విమానాల ద్వారా బాంబింగ్ చేస్తున్నది. వందలాది మంది చంటి పిల్లలు, ఆదివాసులు చంటి పిల్లలను చంపేస్తున్నది, వృద్ధులను చంపేస్తున్నది. ఊరికో క్యాంపును పెట్టి ఉన్నది. లక్షల మంది పదకట్టాలతో అడవి మొత్తం రక్తాలేరులై పాడుతున్నది. ఇప్పుడు నక్సలైట్లు అక్కడి నుంచి చంపేశారు, లొంగిపోయేటట్టు చేశారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆదివాసులను చంపైనా సరే ఆ భూములను ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తున్నది ఫోర్జరీ సంతకాలతో. చట్ట ప్రకారము ఆదివాసీ ఏరియాల్లో భూములు ఆదివాసీ గ్రామ సభ అనుమతి లేకుండా తీసుకోవడానికి వీల్లేదు. ఎక్కడ గ్రామ సభ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లోకి ఇచ్చేస్తున్నాయి. గ్రామ సభ అనుమతి ఉన్నట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఫోర్జరీ పత్రాలు ప్రవేశపెడుతున్నారు. తూతు మంత్రంగా ఎవరిని ఆదివాసులను సభ దగ్గరికి రానియకుండా వాళ్ళ అనుచరులను కూర్చోబెట్టి వాళ్ళతో అభిప్రాయాలు చెప్పించి అయిపోయిందని సంతకాలు పెట్టించుకు చాలా దుర్మార్గంగా ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం భారతదేశ అడవులను మొత్తం నాశనం చేయదలుచుకున్నది. ఒకవైపు ఖనిజ సంపద కార్పొరేట్ కంపెనీలకు పనిచేయడం ఒకవైపు అయితే, పర్యావరణాన్ని నాశనం చేయడం, దేశం మొత్తం నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. రేపు అటవీని మొత్తం నాశనం చేయడం అంటే, పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే బ్యాలెన్స్ మొత్తం నాశనం చేయడము, ప్రకృతిని బ్యాలెన్స్ లేకుండా చేయడము, సర్వనాశనం చేయడానికి పూనుకుంటున్నది. ఇలా ఇక్కడి బీజేపీ ప్రభుత్వము కార్పొరేట్ల కోసమే ఆదివాసుల మీద యుద్ధం చేస్తున్నది. అక్కడ అమెరికా ప్రభుత్వము కార్పొరేట్ల కోసమే ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దోపిడీ చేసే ఈ కార్పొరేట్ కంపెనీల కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ట్రంప్ రిపబ్లిక్ కావచ్చు, తర్వాత వచ్చే డెమోక్రటిక్ కావచ్చు, ఏ పార్టీ అయినా కార్పొరేట్లకు సేవ చేయడానికి కోసం, కార్పొరేట్లు ప్రయోజనాలను కాపాడడం కోసమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మనము అమాయకంగా అనుకుంటాం, మనం ఓట్లేసి ఆ ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నామని. మనం గెలిపించేది అదానీ, అంబానీల ప్రభుత్వాలను మాత్రమే. కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, కమ్యూనిస్ట్ ఎవరు వచ్చినా దేశంలో అదానీ, అంబానీల ప్రభుత్వాలే నడుస్తాయి. అమెరికా కార్పొరేట్ల ప్రభుత్వాలే నడుస్తాయి. ప్రపంచాన్ని అమెరికా కార్పొరేట్లు ఏలుతారు, దేశాన్ని ఇండియా కార్పొరేట్లు ఏలుతారు. ఇది ప్రస్తుత పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.